ఆల్మోస్ట్ మీకు వాసనలు గుమ్మగుమ్మలు వినిపిస్తాయి. వాటి దగ్గర స్టక్ అయిపోకండి, బయటకు వచ్చేయండి అందరూ కూడా. వేదిక మీద చక్కగా ఎంతో మంది స్టార్స్ ని తయారు చేసినటువంటి స్టార్ మేకర్ గారు సత్యానంద్ గారి ఆశీస్సుల్ని దంపతులు ఇద్దరు కూడా తీసుకున్నారు. ఆర్పి గారు గారు. సో వీళ్ళిద్దరికి వారి అమూల్యమైన ఆశీర్వచనాలు. మా బీసీలు మా ఎస్సీ ఇదే గోల తప్పితే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఫీజులు కట్టాడా వచ్చి ఆ కులం వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆ కులం వాళ్ళకి ఎవరికైనా ఫీజులు కట్టాడా? పవన్ కళ్యాణ్ ఎవరికైనా కట్టాడా ఆ కులం వాళ్ళకి? ఎవరికి ఎవడు కట్టడు. ఎవడు ఫీజులు ఆడే కట్టుకోవాలా, ఎవడు గడ్డి వాడే తినాలా, ఎవడు ముడ్డు ఆడే కడుక్కోవాలా, ఎవడు రాడు. ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు, మన హక్కుల్ని కోల్పోతున్నాం. వాడికి అమ్ముడు పోయి కోట్ల రూపాయలు వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం. దానివల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు, మీ మనవాళ్ళ జీవితాలను, రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆలోచించుకోండి. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా చిన్న జీవితం, ఆకలి కడుపుకి ఆకలైనప్పుడు అన్నం ఉంటే చాలు. బిగ్ బాస్ హౌస్ ఇంకేం అసలు డబ్బులు లేదు, ఫోన్ లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. ఆకలైనప్పుడు ఇంత ఫుడ్ దొరికితే చాలు. మనకు ఒక ఇంత రేషన్ ఇస్తాడు. ఆ రేషన్లోనే మన 20 మంది పంచుకొని తింటాం. ఎలాగా ఎంత అద్భుతంగా అనిపించింది నాకు అది చూస్తే. అది బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నా ఫోను, నా డబ్బులు, నా పెళ్ళం, నా పిల్లలు, నాకు వాడేమిస్తాడు, ఈడేమిస్తాడు. స్వార్థంలో బతుకుతున్నాం. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే నా సినిమాలు నేను చేసుకుంటే ఇట్లానే మాట్లాడుతుంటా. ఎవరికైనా కొన్ని నచ్చనోడు ఉంటే తిడతాడు, తిడితే తిట్టించుకుంటా. ఎందుకంటే నేను తిట్టాను కాబట్టి వాడు తిడతాడు. ఎందుకంటే మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలనేది నా ఆలోచన. అలా చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనప్పుడు తిడతారు, కింద కామెంట్లో పెడతారు. నాకు పోయేదేం లేదు, నేనే స్వార్థం లేదు నాకు. నేను ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి 25 సంవత్సరాల పాటు నన్ను ఇక్కడ గుర్తించిన ప్రజలకి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. వాడు ఎంత మగోడైనా సరే నాకేం భయం లేదు. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. నేను అందరినీ ఒకే రకంగా చూస్తాను. నాకు ఎవడు చుట్టం లేడు, నాకు ఎవడు పక్కం లేడు. కాంగ్రెస్ నా చుట్టం కాదు, బీజేపీ నా చుట్టం కాదు, టీడీపీ నా చుట్టం కాదు, జనసేన నా చుట్టం కాదు, వైసీపీ నా చుట్టం కాదు. అందరూ సమానమే. తప్పు చేస్తే మాత్రం అందరినీ ఒంగోబెట్టేస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. మా వాడిని ఇంతసేపు చెప్పినందుకు. నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇతనికి కూడా ప్రమోషన్ చేయాలి కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి నువ్వు అవకాశం ఇచ్చావు నాకు. శుభ్రంగా ఈ ప్రశ్న వచ్చిన రాజకీయ నాయకుని అడగరేంటారా మీరు? సినిమా వాడితే డైలాగ్ చెప్పమంటారు, అన్న అడగరేంటారు. ఏం చేయలేదంటారా నువ్వు? మాకు అది మీ ఇంత ఎమోషనల్ స్పీచ్ తర్వాత కుర్చీ మడత పెట్టి ఒకసారి సాంగ్ ఉంటే నేను అసలు చేయను. నీకు కావాలంటే నువ్వు చూస్తా. అందరూ అడగమన్నారు సార్. నాకు అనిపిస్తే చేస్తాను, నేను చేయను నువ్వు చెప్తే. రెడీ? ఓకే. మా ఆర్పి క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు, క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. వీలు కట్టొచ్చేస్తుంది. నేను అంటే మీరు ఏదో దాంట్లో తీస్తే మీకు వీలవుతుంది. 2 తీస్తే అవుతుంది. 2 చేతుల్లో తీస్తే ఇదిగో ఈయన 2 తీస్తున్నాడు. ఒక చేస్తే ఇదిగో ఒకటి అటు ఒకటి ఇటు ఉంది. అందుకని ప్రెస్సేనా ప్రెస్ వాళ్ళకి ఇచ్చండి. తర్వాత ఆయన ప్రెస్ ముందు ప్రెస్ వాళ్ళ కింద మీరు తీసుకోవచ్చు కదా. ప్రెస్ వాళ్ళకి ముందు ఇచ్చేద్దాం.